అందరికీ శనార్థుల్లా దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. పొద్దుగాలనే నాగలు భుజానేసుకొని ఇదే పాట వాడుకుంటా పొలం బాట పట్టిరు రైతన్నలు. అలిమినో బలిమినో మొత్తానికి వానదేవుని మనసు కరిగి దుక్కులైతే మెత్తగా వేసిండు. ఇక ఇత్తనాలు చల్లుడే ఆలస్యం. అంతకన్నా ముందు ఈ ఏరువాక పుణ్యానికి పూజలు చేసుకోరా పిల్ల? చేసినాకనే ఇత్తనం పెడతారు గాని. మరి ఇట్లాంటి పుణ్యకార్యానికి ఎవరన్నా గెస్ట్లను పిలిస్తే ఇంకా బాగుంటది కదా. ఆ ఏర్పాట్లు కూడా చేసినాం. గెస్టు తయారే ఉన్నాడు, అరకలు తయారే ఉన్నారు, అమ్మలక్కలు కూడా తయారే ఉన్నారు. మరి ఆ వార్తకెందుకు ఆలస్యం, పొలం దిక్కుపోయేద్దాంపా. మొత్తానికి పొన్నమన్నను ఎదుర్కొని పొలం పనులు మొదలుపెట్టిండ్రు. సిద్దిపేట కూరెళ్ల రైతులు అరకకు మంగళారతి వట్టి కొబ్బరికాయ కొట్టి ఏరువాక పూజలు చేసి సాలు వట్టి దున్నిండు పొన్నం ప్రభాకరన్న. ఏర్వాక పున్నం అంటే రైతన్నలకు పెద్ద పండుగ. వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముంగట ఈ పున్నానికి పూజలు చేసుకొని గొడ్డు గోదకు పనిముట్లకు మొక్కులు పెట్టుకొని భూమాతను ప్రార్థించుకొని పాడి పంట మంచిగా ఉండాలే, పంటలు దండిగా రావాలే, కాలం మంచిగా కావాలని రైతుల ఇండ్లు ధాన్యాలతోటి తులతూగాలే, ఆయుర ఆరోగ్యాలతోటి కలకలలాడాలని మొక్కుకొని ఈ సంవత్సరం వ్యవసాయం పనులు మొదలు పెట్టుకుంటారు. రైతులకు ఇదే ముఖ్యమైన ఇష్టమైన పండుగ అన్నట్టు. ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల రైతులు పనులు మొదలు పెట్టిర్రు. ఈ పండుగల నేతలు కూడా పాల్గొని సర్కార్ సాయం వ్యవసాయానికి ఎప్పుడుంటదని చెప్పుకొచ్చిండ్రు. మనం కూడా రైతన్న మంచిగా ఉండాలే, పంట బాగా వండాలని కోరుకుందాం. దయగల మహారాజుల కాడికి పోతే దరిద్రం కూడా దరిదాపుల్లో ఉండదని అంటారు. ఇయ్యాల రేపు దాన కన్నులు దండిగా ఉన్నారా అని అనుకుంటున్నావా? ఎట్లా పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు పుట్ల కొద్దే ఉన్నారు. వాళ్ళున్నారు ఇల్లున్నారు, అందరూ నీ లెక్కనే ఉంటారా? టైరో అమ్మా టైరో, ఇంతకు ఎవరి ముచ్చట గురించి నువ్వు చెప్పేది? చూడు ఎవరు ఆ దయగల రాజు. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నారు అక్కడ. నాది ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలి అన్ని చూసుకుంటాడు. దానంలా దానకర్ణుని లెక్కనే పేరెళ్తున్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. పాపం గీ మహిళ ఏదో ఆపతి పడి మంత్రి గారి దగ్గరకు వచ్చింది. అయితే ఆమెది సార్ నియోజకవర్గం కాదు, వాళ్ళ తమ్ముడు రాజగోపాలం ఓటరు. రాజగోపాల్ దగ్గరికి పోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఈ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంటే కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. మీ తమ్ముడు చూసుకుంటాడు గాని మీరు మంత్రి కదా సారు, మీరేమన్నా సాయపడతారని ఆశ కొద్దొచ్చింది అక్క. నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా, ఆ పైసలు ఇచ్చే ఖర్చు ఉంటే మీ ఇస్తాం. ఎందుకు పని చేయరు? ఇప్పుడు ఏం చేయాలని ఎప్పుడైనా హెల్ప్ చేస్తే ఏం చేస్తావు? అంటే ఏంది పని చేసుకునే దానికి హెల్ప్ ఏంది? పని చేస్తాను కాదు, 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ వాటర్ ఉంటున్నాను, ఆధార్ చూసి అప్లై అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000. మంచి మనసే నీది ఎంకన్నా. ఇప్పుడేమన్నా ఓట్లున్నాయారా? ఎందుకు నువ్వు కూడా మీ దోస్తు అడుగు జాడలు నడుద్దాం అనుకుంటున్నావా? నేను అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్తున్న జవాబేంది? అదే ఓట్లున్నాయా అంటున్నావంటే నువ్వు కూడా పాలిటిక్స్ లో పోతావా అంటున్నా. ఆమె పోయి సాధించింది, ఇక నేను పోయి సాధిస్తా. మరి ఎందుకు అడిగినా ఓట్లు? నేతలు మామూలుగా ఓట్లప్పుడు చేసే విన్యాసాలన్నీ చేస్తుంటే డౌట్ వచ్చింది. ఇప్పట్లేం ఓట్లు లేవు గాని మరి గీసారేంది మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మరీ జనంలో కలిసిపోయి తిరుగుతున్నాడు. సూపర్ వేసిరు సార్. గంటే మంచిగా లేదట, ఉంటే ఇంకా అద్దర కొడతాడు. ఇంతకు ఆ దోశ ఎవరికిస్తారు సార్? అయితే వేలం పాట వాడతారా ఎట్లా?
ఏలం వేస్తారంటారా? ఈ దోశకి ఎంత కొంటారా మీరు? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అది వాళ్ళకి ఇస్తాం. ఇన్నరా, ఎవరు ఎక్కువ డబ్బులు వాడితే వాళ్ళకే దక్కుతుందట ఎమ్మెల్యే గారు వేసిన దోశ. అభిమానులు అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి. పాట మొదలు పెట్టుండ్రిగా. 50 రూపాయలు అంటబ్బా మా నాయకుడు నాగరాజు. 50 రూపాయలు. ఇంకా రెండోసారి 100 రూపాయలు. సిద్ధ 100 రూపాయలు. ఇంకా అంతేనా? పెంచడబ్బా 110 అంటబ్బా. మొత్తానికి ఇట్లా పాడుకుంటా 750కి ఓ అభిమాని దోషను దక్కించుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనిలా ప్రజల కోసమే మీ పార్థసారథి అనే కార్యం పెట్టి ఇట్లా కాలనీ తిరుక్కుంటా గీ తమాషాలు చేసిండు. అగో గాడిది కాడ ఆగిండుగా. 50 రూపాయల ఒకసారి చూద్దాం. అది 100 రూపాయలా? ఇది 50 రూపాయలు. గుండు పిండ్రా పిండా. ఇప్పుడు గాడిది పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది అని అంటారు కదా. దగ్గు దమ్ముకు ఇంకా చాలా ఉపయోగాలుంటాయని చెప్తారు. అందుకే పాలు ఫ్రెష్ గా వెండిపించుకొని తాగిండు. మామూలుగానైతే ఓట్ల ముంగట్లనే గింతగనం కలిసిపోతారు నేతలు. గడిచి గట్టెక్కినాక ఆయనతో ముఖమి సాటేస్తారు. కానీ ఈ నడుమ లీడర్లు రోజు బడికి పోయే టీచర్ల లెక్క హాజరేసుకుంటున్నారు నియోజకవర్గాలల్లా. ఇట్లా తిరిగితేనే కదా పబ్లిక్ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. తీసుకున్నాయి చాలా ముఖ్యం. నా పక్కన చాలా మంచిదే బాబు. నా పక్కన బాలాజీ ఉన్నాడు. నేను ఇప్పుడు తాగింది గాడిద పాలు. ఈ పిల్లవాడు కర్ణాటక నుంచి వచ్చాడు. ఇక్కడ ఇల్లు తిరిగి ఈ గాడిద పాలని ఇంత మీరు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పాలు ఈ చిన్న దాంట్లో ఉన్న పాలు 50 రూపాయలు అవుతుంది. దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటే 100 రూపాయలు అవుతుంది. ఈ పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ పాల ద్వారా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శుద్ధి అవుతాయని, రకరకాల ఆరోగ్య సూత్రాల కోసం ఈ గాడిద పాలు తాగుతారని పిల్లడు చెప్తా ఉన్నాడు. అయ్యో, ఈ ముచ్చట తెలిసిందా నీకు? ఏందో అది. పల్లెలకు పోయిన పల్లె వెలుగు బస్సు అట్టే పోయిందట గాని మళ్ళీ వెనక్కు రాలేదట. ఎందుకు రాదు? నువ్వు నీ తమాషా కాకపోతే. అరే రాలేదట్రా, నేనెందుకు అవద్దని చెప్తే చెప్పు. పొద్దునెప్పుడో పట్నం పోతానని పోయిన మా పోసక్క అడ్డ మీదనే ఉన్నదట, మళ్ళీ వెనక్కి వచ్చిందట. అయితే ఇలా బస్సు నడవలేదు కావచ్చు. ఏహే నడిచింది, కావాలంటే చూడు. చిన్న వానలకు చిత్తడైన రోడ్ల మీదకెళ్లి పల్లె వెలుగు బస్సులు ముంగటికే కదులుతలేవు. మంచిరాల నుంచి దొనమండకు పోయిన ఈ బస్సు బురదల దిగబడ్డది. మన రోడ్లు గిట్లున్నాయి. చిన్న వర్షాలకే బస్సులు తుస్సుమంటున్నాయి. ఇక పెద్ద వానలు పడితే ఆగమే ఉన్నది పరిస్థితి. అయితే సీజీ నదిలోకెళ్లి బురద ఉప్పెన లెక్క ఉరికొచ్చింది. ప్రకృతి కన్లేర చేస్తే గిట్లనే ఉంటది. నాకు ఇప్పుడు అనిపిస్తున్నది, మదర్ తెరిసా అంతమందికి మదర్ ఎట్లయిందని. అందరినీ హక్కున చేర్చుకుంది, ఆలన పాలన చూసుకుంటే ఎవరైనా అమ్మలే కదా. గట్ల మంది పిల్లల్ని కూడా అమ్మ లెక్క చూసుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. నిజమే, ఏ పిల్లలైనా పిల్లలే అనుకునేటోళ్ళు అరుదు. అరే, అమ్మకు దూరమై చదువుల కోసం హాస్టల్లో ఉండేటోళ్లను ఆయమ్మలైనా వార్డెన్లైనా ఎట్లా చూసుకోవాలి? కంటికి పాపల లెక్క చూసుకోవాలి. అమ్మాయి ఆదికి రాకుండా బుజ్జగించాలి. గంత అదృష్టం లేకున్నా వాళ్ళ కనీస అవసరాలు అర్థం చేసుకోవాలి కదా. ఈ మేడం చేసిన పని చూస్తే ముక్కు మీద ఏలేసుకుంటావు. మన పిల్లలైతే ఒకటి, మంది పిల్లలైతే ఒకట. టీచర్ కొలువులు కొట్టి వార్డెన్లు కాగానే ఏం లాభం ఉల్లా? శేష పనుల మంచి పేరు తెచ్చుకోంది. ఇగో ఈ బుజ్జిని చూడుండ్రి, రాత్రి 10 గంటలకు నిర్దాక్షిణ్యంగా హాస్టల్కి వెళ్ళగొట్టింది వార్డెనమ్మ. అంత తప్పేం చేసిందా బుజ్జి అని అంటారా? చలి పెడుతుంది మేడం, నాకొక దుప్పటియుండ్రి అని అడిగిందట. అంతే. ఆహా, నన్నే అడుగుతావా అని తల్లిదండ్రికి ఫోన్ చేసి ఆ రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలని ఆర్డర్ వేసిందట. పాపం అప్పటికప్పుడు వచ్చి బిడ్డని ఇంటికి తీసుకొని పోయినరు. దుప్పటి అడిగినందుకు నన్ను హాస్టల్ నుంచి గెంటేశారు. ఆ రోజు సరస్వతి ఆంటీతో ఫోన్ చేయించారు. ఆంటీ ఏమో తంపడట్లేదని చెప్పారు. తర్వాత రాణి ఆంటీతో చేయించారు. రాణి ఆంటీ ఏమో మీ పిల్లకి చేయనైపోతుందంట,
అని అన్నారు. కానీ దాంట్లో ఉన్నది దుప్పటి కోసం నన్ను పంపించేశారు. అప్పుడు నేను చాలా బాధపడా. 2 రోజుల ముందు నుండి వెళ్ళిపోమంటున్నారు. 10ంటికి మా మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు. అమ్మ అయితే అడగకుండానే ఆకలి కనిపెడుతుంది. మేడంలు ఎందుకు కనిపెడతారు? కనీసం అడిగినప్పుడన్నా అలా బాధను అర్థం చేసుకోవాలి కదా. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లా 7వ తరగతి చదువుతుంది ఈ బుజ్జి. ఈ ముచ్చట తెలిసి పెద్ద సార్లు ఎమ్మెల్యేలు విచారణ చేసి వార్డెన్ స్వప్న మేడం గారిని కూడా సస్పెండ్ చేసి ఇంటికి పంపించిండ్రు. మరి అంతే కదా నుల్లా, అవ్వాయని ఇడిచిపెట్టొచ్చిన పసిపిల్లలు ఏళ్ళకేళ్ళు మీ నడుమ మెదులుతారు. గా పిల్లల మీద ప్రేమాభిమానం లేకున్నా జాలి దయన్న లేకుంటే ఎట్లా? కంటికి రెప్పలెక్క కాసుకోకున్నా కనీసం అలా కష్టం చెప్పుకుంటా కూడా వినకుంటే ఎట్లా అని అంటున్నారు ఈ వార్త తెలిసినోళ్ళు. అవును చిన్ని, నీకేమన్నా తీరని కోరికలున్నాయా? మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు తీరింది. ఏందది? ఇగో దిల్దార్ కుర్చీ. అమ్మో, నువ్వు పిల్లవు కాదు పిడుగువు. అయినా కోరికలుంటే నువ్వేమైనా తీరుస్తావా? ఎట్లా? రొట్టెలిస్తా. ఏం రొట్టె? జొన్న రొట్టెనా గోధుమ రొట్టెనా? ఏహే కాదు, మహిమ గల్ల రొట్టె. అబ్బా, జర అర్థమయ్యేటట్టు అల్కగా చెప్పరాదు? అయితే చలో నెల్లూరు. రొట్టెల కోసం నెల్లూరుకా? నువ్వు నాడు. బారా షాహిద్ దర్గాకు భక్తజనం బార్లు కట్టిర్రు. స్వర్ణాల చెరువు జనంతోటి నిండిపోయింది. ఉద్యోగం, వివాహం, సంతానం సమస్య ఏదైనా కోరిక తీరాలనుకున్నోళ్ళు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. 3 రోజుల సంధి తీర్థం సాగుతున్నా ఓడవని జనం. ఒక్క మన తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కెళ్లి కుల మత భేదాలు లేకుండా మొక్కులు పెట్టుకుంటున్నారు. తీరిన మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనుకున్న రొట్టె దొరికిందంటే కోరిక తీరినట్టే. అగో అంత మహిమున్నది ఈ బారా షాహిద్ దర్గాకు. మట్టిని దాకితే చాలు రోగాలు నయమైతాయి, చెరువుల మునిగితే చాలు కష్టాలు వాస్తాయనేది భక్తుల నమ్మకం. 400 ఏండ్ల చరిత్రన ఈ దర్గాకు వీరమరణం పొందిన ఈ సమాధులే దేవుళ్ళు. యుద్ధంలో నేలకొరిగిన 12 మందికి ఇక్కడ సమాధులు కట్టించి కొన్నేళ్లకెళ్లి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుపోయింది. వామ్మో వామ్మో, దొంగలతోటి మస్తు గుబులైతుంది సిరమ్మ. మనం చూడని దొంగల చిన్ని. వార్తలు చెప్పినంత ఈజీ అనుకున్నావు బయట తిరుగుడు? బయట తిరిగినా ఇంట్లున్నా అంతరిక్షంలో తప్ప ఎక్కడున్నా ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. ఏం చేస్తాను చెప్పు? నిజమే, ఏ చోటున్నా ఇడిచిపెడుతున్నారా ఈ బద్మాష్ గాళ్ళు? దేవుని గుళ్ళు దేవుని నగల్నే ఇడిచిపెడతలేరు. ఇక మనం ఎంత? నంద్యాల ఏం చేసిర్రు విన్నావా నువ్వు? నేనిన దొంగతనమా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పటి వరకు ఎవ్వరు వినని, దొంగలు కూడా చేయని కొత్త వార్తనే కావాలంటే చూడు. ఓరి దుర్మార్గుల్లారా, ఎంతకు తెగించిర్రా! పీర్ల పండుగ నాడు సవార్లు ముట్టుకొని ఆశీర్వాదం తీసుకునేటోళ్ళని చూసినాం, ఎత్తుకొని దూలాడేటోళ్ళని చూసినాం. సవార్ల మీద బంగారు తొడుగు పట్టేసిరట బడవేగాళ్ళు. నంద్యాల జిల్లా అవుకుల తేరుకాడ పీర్ల కొట్టంలో కూడా పడ్డారట. అక్కడేముంటే కుడుకల దండలు, దట్టీలు, ఊదుపొగలు, బెల్లం పానకం తప్ప అని అనుకుంటుండ్రా? అగ చూడుండ్రి, మౌలాలి స్వామి పీరు మీద బంగారు తొడుగు గానొస్తున్నదా? అది 13 గ్రాముల బంగారం, 2 లక్షల విలువ చేసే తొడుగు ఎత్తుకొని పోయిండ్రట. పీర్ల పండుగ నాడు ఎగిరి దునుకుతుంటే భక్తితోటి అని అనుకున్నారు. గిదేముంది, పీరు మీద బంగారం మీద పడ్డే అలకాన్లు. గుట్టు సప్పుడు కాకుండా పీర్లు నిలబెట్టే పీర్ల కొట్టంలకు పోయి బంగారు తొడుగు ఎత్తుకొని పోయినరు. ఇంకా శానా బంగారు వెండి సొమ్ములున్నాయి. ఇక అవన్నీ ఇడిచిపెట్టిండ్రు. ఏ పాటో పీర్ల ముంగల ఎగిరి దునికిన మందు బాబులే అయ్యుంటదని అనుమానం ఉన్నదట. పీనుగల మీద బంగారం ఇడిచిపెట్టలేదు, ఇప్పుడు పీర్ల మీద సొమ్ములు కూడా ఇడిచిపెడతలేరు. ఇలా కండ్ల కారం గొట్ట కండ్లు వడత కథం పట్టిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదైనరు కమిటీ సభ్యులు. అనుకున్నా నువ్వు వచ్చినావంటే ఖచ్చితంగా ఒక్కదానివి రావు. ఒక్కదాని రాకపోతే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చిన్నా? నీకు తెలియకుంటేనే వెనక పొంటి మంది మార్బలం తోలుకొని వస్తావు నువ్వు. అవును వస్తా. దిల్దార్ల మీకెంత హక్కుందో నాకంతే హక్కుంది. ఆహా, అప్పుడే హక్కులు ఆస్తి పంపకాల దాకా వచ్చిందన్నట్టు. అరే రాకరాకొస్తే ఇదేనా మీ మర్యాద? నువ్వు ఒక్కదాని వస్తే పర్వాలేదు, వెనకమెట్టుగా దాన్ని ఎందుకు తీసుకొచ్చినావు? అది మీ పెట్టా? నాకు డాగ్ లేదే. డాగ్ కాదు, కొండ చిల్వ. కొండ చిల్వనా? ఏదది? ఓరి దీనేశాలో అడవులల్లా దొరికినట్టు మింగిందిగాక ఈ జనంలో ఏం తిందామని వచ్చినావు? మా దగ్గర నీకన్నా పెద్ద పెద్ద అనకొండలుంటారు, కోట్లే మింగుతారు తెలుసా? అయినా వాళ్ళు గుట్టు సప్పుడు కాకుండా ఉంటారు. నీ రుబాబైందీడా చూసిన అరుల్లా ఎంత పెద్దగా ఉన్నదో, 12 అడుగులు. అడవులో ఉండాల్సిన ఈ పర్సనాలిటీ ఇట్లా గల్లీలల్ల తిరుగుడు ఏం పద్ధతి? ఇప్పటికే దొంగలు, కోతులు, కుక్కలు చేపట్టి జనాలు బయటికెళ్తలేరు. ఇప్పుడు ఇవి కూడా తయారైతే ఇక జనం గాలిలో ఎగురుడే మిగిలింది. నంద్యాల జిల్లా బనగానే పల్లెల వారం రోజుల సంధి ఊర్చివర కాలనీల పాతగోడల పొంటి, పార్కుల పొంటి ఎవ్వరు లేకుంటే
మెయిన్ రోడ్ల పొంటి తిరుగుతున్నది. పొద్దుందాకా ఏడుంటదో ఏమో గాని రాత్రి అయిందంటే ఇగో ఇట్లా నేపాలి గూర్ఖాలు తిరిగినట్టు తిరుగుతున్నదట. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఇంట్లోకే వస్తందుకు ప్రయత్నం చేస్తుంది. మెల్లగా చూడురి, ప్రహరీ గోడ పక్కన ఎట్లా నక్కి నక్కి చూస్తుంది. సందు దొరికితే ఇంట్లో పడదామని అనుకుంటున్నది. ఇక ఎంత గుబులైతే చెప్పురి, బయటికి కూడా వెళ్తలేరట జనం. అడవి అధికారులు పట్టకపోయేదాకా మాకైతే నిద్ర పట్టేటట్టు లేదంటున్నారు కాలనీ వాసులు. చూస్తున్నారు కదా సార్ దీని పర్ఫార్మెన్స్, జర మీ పర్ఫార్మెన్స్ కూడా చూపెట్టుర్రు దీనికి. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.